మహాకుంభ జాతరలోకి ఒక భయంకరమైన సింహం వచ్చేసింది. దీని కారణంగా ప్రయాగ్రాజ్ అంతటా గందరగోళం నెలకొంది. గంగానదిలో స్నానం చేస్తున్న వారిని సింహం ఏం చేసిందో తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు. ఈ సంఘటన గురించి మీకు ఈరోజు వివరించబోతున్నాం. మీరు మా ఛానల్కు కొత్తవారైతే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాయండి. మహాకుంభమేళాలో వేలాది మంది భక్తులు గంగానదిలో స్నానాలు చేస్తూ పూజల్లో మునిగిపోయారు. అకస్మాత్తుగా గంగా ఘాట్ దగ్గర గందరగోళం నెలకొంది. వెంటనే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరుగెత్తండి, ఇక్కడికి భయంకరమైన సింహం వచ్చింది అని అరుస్తున్నారు. జనం మధ్య నుంచి ఓ అడవి సింహం గంగానది వైపు వస్తూ కనిపించింది. కొందరు భయంతో నీటిలోకి దూకేశారు. మరికొందరు అక్కడే అలా స్థాణువుల్లా నిలబడిపోయారు. వెంటనే పోలీసులు జాతర వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. కాని సింహం చేసిన గర్జన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సింహం ఆకలితో ఉందా, లేక దాని రాక వెనుక మరేదైనా కారణం ఉందా అన్నదే ఇప్పుడక్కడ ఉన్నవారందరిలో మెదులుతున్న ప్రశ్న. సాధువులు, ఋషులు కూడా దీనిని చెడు శకునంగా భావించారు. గంగానది ఒడ్డున వాతావరణం ఇప్పుడు భక్తి నుంచి భయానకంగా మారింది. సింహం ఏదో వెతుకుతున్నట్టు నెమ్మదిగా గంగా ఘాట్ వైపు కదులుతూ వస్తోంది. పోలీసులు అటవీశాఖ బృందానికి సమాచారమిచ్చారు. కాని వారు రావడానికి సమయం పడుతుంది. సింహం గంగానది నీటివాసన చూసి మెట్లెక్కడం ప్రారంభించింది. అప్పుడు ఒక సన్యాసి అన్నాడు, తెలుసా, ఇది మామూలు సంఘటన కాదు. ఈ సింహం ఏదో సందేశంతో ఇక్కడికొచ్చింది అన్నాడు. పోలీసులు జనాన్ని చెదరగొట్టడం ప్రారంభించారు. కాని సింహం ఎవరికీ హాని కలిగించేలా కనిపించలేదు. అది దైవ సంకేతమా, లేక దారి తప్పిన జంతువు ఇలా జనాల మధ్యలోకి వచ్చేసిందా? ఇలా అందరూ ఆలోచిస్తున్నారు. కాని ఎవరి దగ్గర సమాధానం లేదు. అయితే పోలీసులకు జనాన్ని నియంత్రించడం కష్టంగా మారడంతో తొక్కిసలాట మొదలైంది. అప్పుడు అనుకోకుండా ఓ చిన్నారి సింహం కాళ్ల దగ్గర పడిపోయింది. ఈ సంఘటన చూసిన వెంటనే అందరూ భయపడిపోయారు. సింహం ఇప్పుడు ఏం చేస్తుందోనని ప్రజలు ఊపిరి బిగబట్టి చూడడం మొదలుపెట్టారు. సింహం పాపను తలవంచి కిందకు చూసింది. కాని ఏమీ చెయ్యలేదు. ఇది చూసి అక్కడున్న సన్యాసులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. చిన్నారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా సింహం గట్టిగా గాండ్రించింది. అప్పుడు అక్కడి ప్రజలు దానిని సాధారణ జంతువుగా కాకుండా దైవంగా భావించారు. సింహం వెళ్లి ఘాట్లో ఉంచిన విగ్రహాల దగ్గర కూర్చుంది. గంగవైపు చూసి మరోసారి బిగ్గరగా గర్జించింది. ఇది చూసిన కొందరు సాధువులు గంగానది నీటిలో మంత్రాలు జపించడం ప్రారంభించారు. వీలైనంత త్వరగా సింహాన్ని పట్టుకోవాలని పోలీసులు అటవీశాఖ బృందాన్ని కోరారు. కాని సింహం ప్రశాంతంగా అంతుచిక్కని ప్రవర్తన అందరినీ అయోమయానికి గురిచేసింది. సింహాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ బృందం ట్రాక్ వీడర్ గన్ను సిద్ధం చేసింది. వారు లక్ష్యాన్ని సింహానికి గురిపెట్టగానే అది చూసి అటుగా వెళ్లడం ప్రారంభించింది. అప్పుడొక సన్యాసి అరిచాడు, ఈ సింహం ఏదో ప్రయోజనం కోసం ఇక్కడకు వచ్చింది, దానిని ఇబ్బంది పెట్టకండి అన్నాడు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆ సాధువు మాటలను పట్టించుకోలేదు. దాంతో సింహం అకస్మాత్తుగా లేచి గంగానది వైపు పరిగెత్తింది. దాన్ని పట్టుకోవడానికి అందరూ పరుగులు తీయగా సింహం గంగానదిలోకి దూకింది. సింహం గంగానది నీటిలో ఈదుకుంటూ వాగు మధ్యకు చేరుకుంది. ఏదో శక్తి తనను అక్కడకు లాగుతున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. తీరం నుంచి ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. కాని నీళ్లలోకి దూకేందుకు ఎవ్వరూ సాహసించలేదు. అప్పుడు సన్యాసి అన్నాడు, ఇది గంగానది యొక్క సందేశాన్ని మోసుకొచ్చింది. కాని పోలీసులు, అటవీశాఖ దీనిని కేవలం అడవి జంతువుగానే పరిగణిస్తున్నారు. ఆ తర్వాత సింహం గంగానదిలో నీళ్లు తాగడం ప్రారంభించింది. ఇది చూసిన సన్యాసి అక్కడ నిలబడి మంత్రాలు పఠించడం ప్రారంభించాడు. సింహం గంగానది నుంచి బయటకొచ్చి ఘాట్ సమీపంలో ఉన్న విగ్రహం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టు కనిపించింది. ప్రజలు దీనిని ఒక అద్భుతంగా భావించారు. ఏదో రహస్య సంకేతాన్ని మోసుకొచ్చింది అన్నారు సాధువులు. ఇంతలో పోలీసులు ఆలయాన్ని చుట్టుముట్టారు. సింహం ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా చూసి మరోసారి గర్జించింది. ఆ కదలికలు మామూలు జంతువులా అనిపించలేదు. అటవీశాఖ మళ్లీ సింహాన్ని పట్టుకోవాలని భావించినప్పటికీ వారు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో సింహం ఎగిరి దూకి గోడ లోపలికి వెళ్లి విగ్రహం దగ్గర కూర్చుంది.
ఇది ఆలయానికి సంబంధించిన ఏదో రహస్యం చెప్పడానికి వచ్చినట్టుగా ఉంది, దాన్ని వదిలేయండి అన్నాడు సాధువు. ఇది మూఢనమ్మకమని భావించిన పోలీసులు బృందం ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ సింహం అటుగా వెళ్లి వారిని ఆపింది. ఆలయం లోపల సింహం నిశ్చలంగా కూర్చుని ఉంది. దాని కళ్ళు విగ్రహం వైపు చూస్తున్నాయి. అక్కడ నిల్చున్న వారికి వింత శబ్దాలు వినిపించాయి. ఈ సింహం మామూలు జంతువు కాదు, ఇక్కడ ఏదో పెద్ద విషయం బయట పెట్టబోతోంది అన్నాడు సన్యాసి. ఆలయం వెలుపల ఉన్న ప్రతి ఒక్కరినీ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించినప్పటికీ ప్రజలు అక్కడి నుంచి కదలడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చూడాలని ఉత్సాహపడ్డారు. సింహం అకస్మాత్తుగా ఆలయం లోపల బిగ్గరగా గర్జించింది. దాంతో అక్కడున్న వారిలో భయాందోళనలు కలిగాయి. పోలీసులు, అటవీశాఖ అధికారులు సింహాన్ని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి అడవిలో వదిలేయాలని చూస్తున్నారు. ఈ సింహం గంగామాత యొక్క దూత, దాన్ని ఆట పట్టించడం కరెక్ట్ కాదు అన్నాడు సాధువు. ఆ తర్వాత జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సింహం ఓ పక్కన కూర్చుని ధ్యాన భంగిమలోకి వెళ్ళింది. దాని చర్యలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేశాయి. సన్యాసి తనకు దగ్గరలో నిల్చున్న భక్తులతో ఇలా అన్నాడు: ఈ సింహం మనకు ఏదో దాగి ఉన్న రహస్యాన్ని చూపిస్తోంది. సరిగ్గా అప్పుడే గుడి అంతస్తు నుంచి ఓ సన్నని గొంతు వినిపించింది. అక్కడ ఏదో దాగి ఉన్నట్టు అనిపించింది. దీంతో పోలీసులు అంతస్తును తనిఖీ చేయడం ప్రారంభించారు. సింహం మనల్ని ఈ రహస్యం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తోంది, కాబట్టి దాన్ని హింసించడం మానేయాలని సన్యాసి చెప్పాడు. సింహాన్ని పట్టుకోవడానికి బదులుగా అందరూ కలిసి కాస్త వెయిట్ చెయ్యాలి అని చెప్పాడు. అప్పుడే ఆలయం యొక్క నేలపై పగుళ్లు కనిపించాయి. ఇక అక్కడేం జరగబోతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సన్యాసి మంత్రాలను బిగ్గరగా పఠించడం ప్రారంభించాడు. అప్పుడు సింహం మరోసారి గర్జించింది. ఎక్కడో లోతులోకి వెళ్లిన గుడి నేల కింద నుంచి ఒక మెట్టు కనిపించింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మెట్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. సన్యాసి ఇలా అన్నాడు: ఇది గంగామాత యొక్క అద్భుతం. ఆ మార్గం వెనుక ఒక రహస్య సందేశం ఉంది. ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్న సింహం ఇప్పుడు ప్రశాంతంగా మెట్ల దగ్గర కూర్చుంది. పోలీసులు మెట్లు దిగాలని నిర్ణయించుకున్నా సింహం అడ్డుకుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే వారినే కిందికి వెళ్లేలా ఈ సింహం చూస్తుంది అన్నాడు సాధువు. అలా కిందకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అటవీశాఖ నిపుణుడిని పోలీసులు పిలిపించారు. అప్పుడు సింహం అరవడం ఆపి మెట్లెక్కింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సింహం తన దారి తాను చేసుకుపోతున్నట్టు అనిపించింది. మెట్ల అడుగున చీకటిగా ఉండడంతో ముందున్న దారి మొత్తం చాలా భయానకంగా కనిపించింది. మెట్లు దిగగానే పోలీసులు, అటవీశాఖ బృందం ఒక పెద్ద ఖాళీ గదికి చేరుకున్నారు. ఆ గది గోడలు గంగానది రహస్య చరిత్రను వర్ణించే వింత చిత్రాలతో అలంకరించబడ్డాయి. సన్యాసి అన్నాడు: ఇది గంగామాత గర్భగుడి. ఇక్కడికి ఎంతో పుణ్యం చేసుకున్నవారు మాత్రమే వస్తారు అన్నాడు. అలాగే ఈ బృందం గదిని తనిఖీ చేయగా అక్కడ పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహంపై రాసిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. పోలీసులు, అటవీశాఖ బృందం వెంటనే విగ్రహాన్ని తాకడానికి ప్రయత్నం చెయ్యకుండా జాగ్రత్తగా భద్రపరిచారు. సింహం మెట్లు దిగి విగ్రహం దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు ఆలయం లోపల ఒక ప్రకాశవంతమైన కాంతి వ్యాపించింది. వాతావరణం మరింత గంభీరమైన రహస్యంగా మారింది. ఆ వెలుతురు వచ్చిన తర్వాత గదిలో ఒక ప్రతిధ్వని వినిపించింది: గంగ యొక్క ఈ సందేశాన్ని అర్థం చేసుకోండి, ప్రకృతిని గౌరవించండి. ఇది గంగామాత ఆశీర్వాదమని, ఈ విగ్రహాన్ని మనం కాపాడాలని సన్యాసి చెప్పాడు. ఆ గదిని ఎవరూ ధ్వంసం చెయ్యకుండా మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. సింహం ఇప్పుడు తన పని పూర్తయినట్టు ప్రశాంతంగా ఉంది. ప్రజలు దీనిని గంగ యొక్క అద్భుతంగా భావిస్తూ గంగామాతను ఆరాధించడం ప్రారంభించారు. ఈ సంఘటన మనకు ప్రకృతి శక్తిని, హెచ్చరికను, చక్కటి సందేశాన్ని ఇస్తోంది. అప్పుడు సింహం నెమ్మదిగా ఆలయం నుండి బయటకొచ్చింది. ప్రజలు దానికి దారిచ్చారు. సింహం మనకు ఈ విషయం గురించి చెప్పడానికే వచ్చింది అన్నాడు సన్యాసి. తర్వాత సింహాన్ని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ప్రజలు ఈ సంఘటనని తమ జీవితంలో గొప్ప అనుభూతిగా గుర్తుపెట్టుకున్నారు. గంగానది పరిశుభ్రత, స్వచ్ఛతను కాపాడాలని జాతరకు వచ్చే భక్తులకు సన్యాసి విజ్ఞప్తి చేశారు. గంగానది ఒడ్డు నుంచి సింహం గర్జించుకుంటూ అడవి వైపుకు వెళ్ళింది. ఆ ఘటన తర్వాత
ఆలయాన్ని పవిత్ర స్థలంగా ప్రకటించారు. ఆ విగ్రహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆలయానికి, విగ్రహానికి భద్రతను పెంచారు. ఘాట్ను సందర్శిస్తున్న భక్తులు గంగను మరింత పవిత్రంగా భావించడం ప్రారంభించారు. ప్రకృతి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని ఈ సంఘటన మనకు బోధిస్తుంది. జాతరలో జరిగిన ఈ సంఘటన చరిత్ర పుటల్లో నమోదైంది. శాస్త్రవేత్తలు కూడా ఈ ఘటనపై పరిశోధనలు ప్రారంభించారు. ఆలయం లోపల లభించిన పెయింటింగ్స్ గంగానది ప్రాచీనతను చాటి చెబుతున్నాయి. ఇది గంగ యొక్క ఆశీర్వాదం. ఇది ప్రకృతితో అనుసంధానం కావడానికి మార్గం అని సన్యాసి చెప్పాడు. ఈ ఘటన తర్వాత మహాకుంభమేళాలో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. గంగానది ఒడ్డున ప్రతిరోజు మంత్రాలు, హారతి, ప్రతిధ్వని వినిపించేవి. ఈ ఘటన జరిగి చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలు ఈ అద్భుతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సింహం ఇప్పటికీ గంగానది సంరక్షకుడిగా అక్కడి వారంతా భావిస్తారు. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.